అండి. సార్ ఇప్పుడు చాలా రకాల వ్యాధులు, చాలా రకాల వైరస్లు, ఎందుకంటే కోవిడ్ వచ్చిన తర్వాత అంటే వైరస్ అంటే ఈ విధంగా ఉంటుందని మా తరంకి తెలిసింది సార్. ఇంకా మీరు కొన్ని చూసి ఉండవచ్చు. ఇప్పుడు క్యాన్సర్, ఒకప్పుడు క్యాన్సర్ అంటే ఎవరో బంధువులకి ఊర్లో ఒకరు క్యాన్సర్ వచ్చి చనిపోయాడంట, లేదంటే క్యాన్సర్ వచ్చి బాధపడుతున్నాడా అంటే చూడటానికి వెళ్ళేవాళ్ళం. అంటే క్యాన్సర్ రోగి ఎలా ఉంటాడు ఏంటి అని అన్నట్టు. కానీ ఇప్పుడు ఒక లైక్ డయాబెటిక్ లాగా దాదాపు ఒక గ్రామంలో ఒక 3000 ఇల్లులు ఉంటే దాదాపు ఒక 30-40 ఇళ్ళకి కూడా ఒక కేసు రావటం, ఒక డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. అసలు ఎందుకు సార్ ఈ ధోరణి ఎందుకు పెరిగిపోయింది? ఎక్కడ లోపం ఉంటుంది సార్? మీరు అన్నట్టు క్యాన్సర్ ఇన్సిడెంట్స్ అంటే క్యాన్సర్ బారిన పడేవారి సంఖ్య క్రమం తప్పకుండా రోజు రోజుకి పెరిగిపోతుందండి. భారతదేశ పాపులేషన్ 1.54 బిలియన్స్ అండి. 1.54 బిలియన్స్కి ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ న్యూఢిల్లీ వారి ఎస్టిమేట్ ప్రకారం అబౌట్ 1.5 మిలియన్ క్యాన్సర్ పేషెంట్స్ ప్రతి సంవత్సరం డయాగ్నోస్ చేయబడుతున్నారని అంచనా, అంటే కొత్త కేసులు. అదే చైనాస్ పాపులేషన్ ఎంతండి, మనకన్నా ఒక 200,000 తక్కువ, 1.52 బిలియన్స్. కానీ చైనాలో నెంబర్ ఆఫ్ క్యాన్సర్ కేసెస్ పర్ యానం ఎంత ఉన్నాయో తెలుసా అండి? 4.5 మిలియన్. అంటే మనకి 3 times ఎక్కువ. మరి చైనీస్ మనకన్నా హెల్దీ డైట్ తీసుకుంటారు, మరి వారికి ఎందుకు ఎక్కువ వస్తుందంటే కాదు, మన దేశంలో ఇవి అండర్ రిపోర్టెడ్. క్యాన్సర్ ఈజ్ నాట్ ఎ నోటిఫైబుల్ డిసీజ్ ఇన్ ఇండియా. వాళ్ళు మార్నింగ్ క్యాన్సర్ కేసు చూశాను అనుకోండి, కొత్త కేసు, నేను ఎవరికి నోటిఫై చేయాల్సిన అవసరం లేదు. డయాగ్నోస్ చేసి స్టేజింగ్ చేసి ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది. అదే కొత్త కరోనా కేసు చూశాను అనుకోండి, ఇప్పటికీ కూడా వెంటనే మున్సిపల్ అథారిటీస్కి నోటిఫై చేయాలి. నోటిఫైబుల్ డిసీజ్ కాదు కాబట్టి ఇది అండర్ రిపోర్టెడ్. సైంటిస్టులు, డాక్టర్స్ బిలీవ్ చేసేది ఏంటంటే మన భారతదేశంలో కూడా మినిమం 3 to 4 మిలియన్ న్యూ క్యాన్సర్ పేషెంట్స్ ప్రతి సంవత్సరం డయాగ్నోస్ చేయబడుతున్నాయని. ఇది గ్రాస్లీ అండర్ ఎస్టిమేటెడ్. ఇలా క్యాన్సర్ సంవత్సరం పెరిగిపోవడానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయండి. అందులో అతి ముఖ్యమైనది లైఫ్ స్టైల్ అండి. భారతీయుల లైఫ్ స్టైలు, అలాగే ఆయుర్దాయం. మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు భారతదేశీయుల ఆయుర్దాయం 35 సంవత్సరాలు, ఇవాళ 70 పైన ఉందండి. సో వయసు పెరిగే కొలది ఈ జబ్బులే వస్తున్నాయి. ఇంతకుముందు కరోనా వచ్చి చనిపోయేవారు, ప్లేగ్ వచ్చి చనిపోయేవారు, మా చిన్నప్పుడు మసిస్ వచ్చి చనిపోయేవారు, ఆ తర్వాత ట్యూబర్క్లోసిస్, కరోనరీ ఆర్టరీ డిసీజు, పక్షవాతం వచ్చి చనిపోతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అవన్నిటిని మనం కాంకర్ చేసాం. ఇప్పుడు వయసు పెరిగే కొలది ఈ డిసీజెస్ ఎక్కువ చూస్తున్నాం. వయసు పెరిగే కొలది క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఇప్పుడు ఉదాహరణకి అమీర్పేట ఏరియాలో ఒక 100 మంది 8 years పైబడిన స్త్రీలు ఉన్నారనుకోండి, వాళ్ళలో 10 మందికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుందండి. అలాగే అదే ఏరియాలో 90 ఏళ్ళు పైబడిన స్త్రీలు 100 మంది ఉన్నారనుకోండి, వాళ్ళలో 16 మందికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది. వయసు పెరిగే కొలది అన్ని రకాల క్యాన్సర్స్ ఇంక్లూడింగ్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఒక ఇంపార్టెంట్ రీజను. రెండోది లైఫ్ స్టైల్ అండి. భారతీయుల లైఫ్ స్టైల్ మారిపోతుంది. మనం తీసుకునే ఆహారం కానివ్వండి, మనం ఎక్స్పోజ్ అయ్యే పొల్యూషన్ కానివ్వండి, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ మీరే చూస్తున్నారు, ఢిల్లీలో ఎంత పొల్యూషన్ ఉంటుందో, అలార్మింగ్గా ఉంటుంది. హైదరాబాద్ ఈజ్ నో లెస్. మనకు కూడా పొల్యూషన్ పెరిగిపోతుంది. అనుకున్నట్టే అర్బన్ ఏరియాస్లో ఈ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉంటుంది రూరల్ ఏరియాస్తో కంపేర్ చేసినట్టయితే. కారణం ఇదే, లైఫ్ స్టైల్. ప్రాసెస్డ్ ఫుడ్స్ ఏంటండి, హై ఫ్యాటీ డైటు, దురలవాట్లు, స్మోకింగు, ఆల్కహాలు, అన్ని రకాల దురలవాట్లు. ఆ తర్వాత ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, ఆటోమొబైల్ పొల్యూషన్ అవనివ్వండి, లేకపోతే ఇండస్ట్రియల్ పొల్యూషన్ కానివ్వండి, ప్రతి రకమైన ఇండస్ట్రీ. ఇప్పుడు ఉదాహరణకి రామగుండం తీసుకున్నాం అనుకోండి, నేషనల్ థర్మల్ పవర్ ప్లాంట్ కార్పొరేషన్ వాళ్ళది సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్. ఆ థర్మల్ పవర్ ప్లాంట్కి దగ్గరలో ఉన్న అందరిలోనూ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 1 kilometer రేడియస్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విపరీతంగా. తర్వాత ఓపెన్ కాస్ట్ మైన్స్, కోల్ బర్న్ అవుతుంటుంది, వాటి వల్ల వచ్చే పొల్యూషను. ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా సూపర్ థర్మల్ అదే ఫెర్టిలైజర్ ప్లాంట్ వీటన్నిటి వల్ల కూడా డెఫినెట్గా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. హైదరాబాద్ ఈజ్ నో లెస్. అన్ని రకాల ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇక్కడ, ప్లాస్టిక్స్ ఇండస్ట్రీస్, అన్ని రకాల ఇండస్ట్రీస్. వీటన్నిటి వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. అంటే మన ప్రమేయం లేకుండానే, అంటే మీరు అన్నట్టుగా మనం మంచి ఆహారం తీసుకొని మీలాంటి వైద్య నిపుణుల సలహాలను పాటిస్తున్నా మనకి సంబంధం లేకుండా వీటి వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ పెరుగుతున్నాయి. డెఫినెట్గానండి. మరి వీటిని మనం అడ్డుకోలేము. ప్రాసెస్డ్ మీటు, ఇప్పుడు అన్ని రకాలుగాను ఈ అన్ని ఫ్రోజన్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, అన్ని రకాలుగా క్యాండ్ కూల్ డ్రింక్స్, క్యాన్ డ్రింక్స్, అన్ని రకాల డ్రింక్స్, ఆల్కహాలిక్ డ్రింక్స్, అన్ని రకాల బెవరేజెస్, వీటన్నిటి వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి.
ఒబిసిటీ వీటి వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సార్ ఇప్పుడు